హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు, దాడులు, భారీగా దొరికిన ఎర్రచందనం దొంగలు. బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్లో మైదుకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం పీపీకుంట సమీపంలో రేగమానుకుంట వద్ద మంగళవారం రాత్రి 7:30 సమయంలో సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ మరియు వారి సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రవాణాకు సిద్ధంగా ఉంచిన 59 ఎర్రచందనం దొంగలు, 4 ముద్దాయిలను, ఓ అశోక్ లేలాండ్ వాహనం, 2 మోటార్ బైకులు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎవరైనా చెట్లు నరికి వాటిని అమ్మినా, కొన్నా, వాటి రవాణాలో పాల్గొన్నా వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని, చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని వారన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ యుగంధర్, రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్ సింహ, సబ్ ఇన్స్పెక్టర్ జె రవికుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. HR9 న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బరాయుడు. దక్షిణ ఉన్న అదే మన దగ్గర అక్కడ వెహికల్ పట్టడం జరిగింది. అక్కడ 4 మెంబర్స్ పట్టడం జరిగింది. దాంట్లో రసూలు, ప్రసాదు, చిన్న వీళ్ళందరూ కూడా మరిపాడు మన నెల్లూరు జిల్లా మరిపాడు అందరూ కూడా వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ రసూలు, ప్రసాద్ వచ్చేసి ఫారెస్ట్ వాచర్గా పనిచేస్తున్నారు. గతంలో చిన్నయ్య కూడా పనిచేసేవారు ఈ యొక్క ఫారెస్ట్ వాచర్గా. అదేవిధంగా ఇంజనీర్ సంబంధించిన రామలక్ష్మి కూడా దాన్ని అరెస్ట్ చేశాను. మిగతా 3 పారిపోయినారు, వాళ్ళు కూడా విచారిస్తున్నాము. అక్కడ ఒక అశోక్ లేలాండ్ వెహికల్ సంబంధించి 50 దుమ్మలు లగేజ్ రెడీ చేసుకొని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అక్కడ 2 మోటార్ సైకిల్స్ సీజ్ చేశాము, 11 దుంగలు సీజ్ చేశాము. ఇది దాదాపు ఆ మోటార్ సైకిల్స్, ఆ దుంగలు 150 దుంగలు లేలాండ్ అవన్నీ కలిపి దాదాపు 21 లక్షల రూపాయలు విలువ ఉంటుంది. ఇవన్నీ కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. పొద్దున 6 మంది అరెస్ట్ చేసి ఈరోజు కూడా పంపిస్తున్నాం తిరుపతి. అరెస్ట్ సపరేట్ తిరుపతి పంపిస్తున్నాము. ఇక మీద కూడా మేము ఈ యొక్క ఫారెస్ట్ సంబంధించి అయితే ఈ యొక్క మన ఎలక్షన్ సంబంధించి నిలబెడతాము. ఖచ్చితంగా పాత ఎలక్షన్ కూడా వాళ్ళకి నిలబెడతాము. 15% ఈ యొక్క ఫారెస్ట్ సంబంధించి ఎలక్షన్ రవాణా చేయడం, అదేవిధంగా వాళ్ళు కలిగి ఉండడం కానీ స్పందిస్తారు, కఠినంగా చర్చించుకుంటాం. అదేవిధంగా మా ఎస్పీ గారు కూడా ఈ యొక్క టీం మెంబర్ అభినందించారు. మన బద్వేల్ రూరల్ గారిని, అదే బద్వేల్ రూరల్ గారిని అందరూ కూడా ధన్యవాదాలు చేశారు. థ్యాంక్ యూ. రామనాథ్ రెడ్డి గతంలో అంటే టెంపరీ తీసుకుంటాను వాళ్ళని మన కాలేజ్ డిఎఫ్ వాళ్ళు ఇంకా దగ్గరున్న పరిసర ప్రదేశాలకు సంబంధించి అక్కడ ఐడియా ఉంటుందని చెప్పేసి వాచర్గా నియమించుకుంటారు. కాంటాక్టేషన్ పనిచేస్తున్నారు, ప్రస్తుతం పనిచేస్తున్నారు. గతంలో కూడా చిన్న పనిచేస్తున్నారు. అందరూ కూడా నిలువ తప్పించుకోకుండా తప్పించుకోమైనారు. వాళ్ళు కూడా మేము సమాచారం థ్యాంక్ యూ.